తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన మంచిగానే అనిపిస్తుందా? మంచిగానే ఉంది. మంచిగా లేకేమైంది, ఫ్రీ బస్ పెట్టే, 500 రూపాయలు గ్యాస్ ఆయే, ఆ? మళ్ళీ కరెంటు ఉచితమేనాయే. అన్నీ అనుకుని అన్ని చేయలేరుగా ఎవరైనా. ఒక 1 ఇయర్లో చేస్తారా ఎవరన్నా? టైం పడుతుంది ఆయనకు కూడా. మరి ఇక కొన్ని అప్పులు ఉండే, కొన్ని బాధలు ఉండే, మెల్లగా చేస్తూనే ఉంటాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమి అవకతవకలు ఏమి లేవు. నమ్మకం ఉందా 4 ఏళ్లలో హామీలన్నీ నెరవేరుస్తారు? నెరవేరుస్తారు, తప్పకుండా నెరవేరుస్తారు. అంటే ఈ 1 ఇయర్ పాలనను బట్టి చూస్తే కేసీఆర్ కంటే బెటర్ అనిపిస్తుందా? కేసీఆర్ కంటే బెటరే. మరి ఇప్పుడు రైతు బంధు అనేది కాకపోతే వెనక ముందు కావచ్చు. ఆయన ఏమో రాళ్లకు, బోళ్లకు, షిప్పలకు వేసిండు. ఇప్పుడు అట్లా కాదు కదా. 10 ఎకరాల లోపు నూళ్ళకి, 5 ఎకరాల లోపు నూళ్ళకి ఆయన రైతు బంధు వేస్తా అని చెప్తుంది కదా. అదే బెటర్ కదా. కార్లలో వచ్చి ఆయన చెక్కు రాసుకొని లక్షలు చెక్కు రాసుకొని పోయిరి అప్పుడు. ఇప్పుడు అట్లా కాదు కదా. భూమి ఉన్న వాళ్ళకే మరీ తక్కువ. ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి రాదు కదా. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు, 10 ఎకరాల లోపు ఫ్రీ బస్ వేస్ట్ అంటున్నారు. ఏం చెప్తారు దాన్ని? వేస్ట్ అని ఎవరంటారండి? వేస్ట్ అని మనం ఎందుకు చెప్తున్నాం మరి? వేస్ట్ అంటే వాళ్ళు అంటారు కానీ ఎందుకు ఎక్కాలి మరి? ఇప్పుడు వేస్ట్ అని మనం ఎక్కకుంటారైతే ఊకుంటలేం కదా. మనకు కొన్ని ఆదాయం అయితే కలుగుతుంది కదా. మనం ఎక్కకుంటే ఒకటే వేస్ట్ అంటే అదొక పద్ధతి. మనం ఎక్కుతూనే ఉన్నాం కదా. మనం ఎక్కినాక ఇంకా వేస్ట్ అని ఎట్లా? నువ్వు ఎక్కి బస్ టికెట్ తీసుకో, అప్పుడు వేస్ట్ అను, అదొక లెక్క.